హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్‌లో ఎంతో టేస్టీ అయిన మడత కాజా, గోధుమ పిండితో మడత కాజాలు వెరీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మా వీడియోస్ ఐ కార్డ్స్లో టాప్ రైట్లో వస్తుంటాయి, అవి కూడా చూసేయండి. అయితే ఈ మడత కాజాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాం. తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా సాల్ట్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో డాల్డాని హీట్ చేసుకొని 3 స్పూన్స్ ఆఫ్ డాల్డాని వేసుకుంటున్నాం. ఒకవేళ ఈ డాల్డా ప్లేస్లో మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల కాజాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలిపినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇందాక చూపించిన పద్ధతిలో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చేసినట్లయితే కాజాకి బబుల్స్ రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ప్లేట్ పెట్టి కవర్ చేసి 10 మినిట్స్ రెస్ట్లో ఉంచాలి. తర్వాత మనము స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ షుగర్ అలాగే 1/2 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కెర అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. చక్కెర పాకం బబుల్స్ వస్తూ ఇలా వస్తున్నప్పుడు పాకం అనేది రెడీ అయిపోయినట్లే. ఒకసారి దీన్ని టెస్ట్ చేసుకోవాలి. ఇలా చేతికి రాసుకొని పాకం అనేది చేతికి అంటుకుంటుంది. తర్వాత మనం ఇలాచీని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. గులాబ్ జామ్ పాకం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగానే ఈ పాకం కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకున్నట్లు ఇలా మీడియం సైజు బాల్స్ చేసుకొని పొడి పిండి యాడ్ చేసుకుంటూ చపాతీ సాదినట్టు సాదాలి. గోధుమ పిండి మాత్రం వేయొద్దు, మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా వేయడం వల్ల కాజా అనేది విడివిడిగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పతలాగా సాదాలి. మందంగా సాదకూడదు, పతలాగా సాదుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ సాది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ దాని మీద నెయ్యి అప్లై చేస్తూ పొడి పిండిని కూడా వేయాలి. మైదాని ఇలా చల్లుతూ 1 by 1 ఇలా ప్లేస్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఇలా నెయ్యి రాస్తూ పొడిపిండి యాడ్ చేయడం వల్ల కాజాలు అనేవి లేయర్స్గా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నిటినీ ఒకదానిపైన ఒకటి వేస్తూ నెయ్యి రాస్తూ పొడిపిండి చల్లుతూ ఇలా ఒకసారి సాదాలి. మరి గట్టిగా సాదకూడదు. ఒకసారి ఇలా సాదిన తర్వాత మళ్ళీ దీని మీద నెయ్యి అప్లై చేసి పొడిపిండి చల్లాలి. ఈ విధంగా పొడిపిండి చల్లిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్కి వాటర్ రాస్తూ క్లోజ్ చేసుకోవాలి. ఇలా వాటర్ రాయడం వల్ల కాజాలు అనేవి వీడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా వాటర్ అప్లై చేస్తూ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఈ విధంగా కట్ చేసుకున్నాం. తర్వాత ఇలాగా ఒకసారి ప్రెస్ చేసి ఇలా సాదాలి. ఇలా అన్నిటినీ సాదుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం.
మనం ఇక్కడ 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి మనకి 10 to 11 కాజాలు అనేవి వస్తాయి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకో, అందులో ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కాజాలని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వీటిని వేసి 2 to 3 minutes ఇందులో ఉంచాలి. మరి ఎక్కువసేపు ఉంచితే కాజాలు అనేవి మెత్తబడిపోతాయి. తర్వాత మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ రెసిపీ గోధుమ పిండితో మడత కాజా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, అలాగే చాలా జ్యూసీగా కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్ మీద కనిపించే వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.